అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నా పేరు భవానీ. ఈరోజు వీడియో మామిడికాయతో పచ్చిపులుసు చేస్తున్నాను. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్లు పక్కన ఉంటుంది, నొక్కండి. వీడియోలన్నీ వస్తాయి, చూడండి. మాది పల్లెటూరు కదా, పచ్చని చెట్లు చక్కగా బాగుంటాయి. చూడండి, పక్కనే మామిడి చెట్టు ఉందన్నమాట. దాన్ని కోస్తున్నాను ఇప్పుడు కాయలు. చెట్టు కాపంత అయిపోయింది, కోసేసారు కాయలు. 2 చాటలు ఉన్నాయి అంతే. ఇంకొక చాట ఒక కాయ ఉంది, అది కొయ్యబోతున్నాను నేను. ఈ కాయ కోస్తున్నాను అన్నమాట. ఇప్పుడు పచ్చిపులుసు చేయబోతున్నా. దాంతో పక్కనే కొబ్బరి చెట్లు, అన్నీ అరటి చెట్లు, అరటి తోటలు అన్నమాట. ఎదురుగా చూడటానికి చాలా బాగుంటుంది. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మామిడికాయ ఒకటి, పెద్దుల్లిపాయలు 2 చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. పచ్చిమిరపకాయలు 7, ఉప్పు, పసుపు, కరివేపాకు, మిరపకాయలు 10. ఉప్పు కారం మీకు తగినట్టు తీసుకోండి. అది పుల్కా కాల్చే జల్లిడి కదా, దాన్ని పెట్టి స్టవ్ మీద కాల్చుకోవచ్చు, గ్యాస్ పొయ్యి మీద. నేను ఇప్పుడు బయట చేస్తున్నాను, మామూలు పొయ్యి వెలిగించి. ఓ పక్కన మబ్బు పట్టుకొస్తుంది. నన్ను పచ్చిపులుసు చేయనిచ్చుద్దో చేయనీయదో చూడాలి. ఇప్పుడు మామిడికాయకి పూర్తి నెయ్యి తీసుకుని రాయండి. కాయ అంతా రాసి అప్పుడు లోపల స్టవ్ మీదైనా, నేను పొయ్యిలో పెడుతున్నా కదా, పొయ్యి మీద పెడుతున్నా, చేసుకోవాలి. మామిడికాయని పొయ్యిలో పెట్టేశాను. అలా పెట్టి చక్కగా అటు ఇటు తిప్పుతూ బాగా కాల్చుకోవాలి. ఇంట్లో పొయ్యి మీద అయినా అంతే, సమానంగా తిప్పుతూ కాల్చుకోవాలి బాగా. ఇక్కడ ముందుకు పడిపోతుంటే కాయ ఎదురు రాయి పెట్టాను అనమాట. ఇప్పుడు కాయ కొంచెం కాలిందనమాట, ఇంకా సగం కాలాలి. చూడండి, పక్కకు కూడా తిప్పి చూద్దాం. ఈ పక్కన కూడా, ఇటు కూడా అంతే కాలింది. ఇంకా కొంచెం బాగా కాలాలి కాయ. అలానే అటు ఇటు తిప్పుతాను, కాల్చాను. చాలా బాగా కాలింది. మీరు నెయ్యి రాయటం వల్ల తోలు తొందరగా వస్తుంది. చూడండి, బాగా కాలింది కదా. ఇప్పుడు ఇటు పక్క కూడా తిప్పి చూద్దాము. బాగా కాలింది, అదిగో చూడండి, చక్కగా దిగుతుంది. వేలు పగిలిపోయింది కూడా అక్కడ. ఇప్పుడు ఈ కాయని తీసి చన్నీళ్ళల్లో వేసుకోవాలి. ఇప్పుడు గిన్నెతో నీళ్లు తీసి అక్కడ పెట్టాను నేను, దాంట్లో వేసేస్తున్నా. అలా ఆరితే తోలు బాగా వస్తుంది, మనకు చెయ్య కాలదు. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత తోలు తీస్తున్నా. చూడండి, తోలు అంతా చక్కగా వచ్చేసింది. అట్లా నెయ్యి రాయటం వల్ల తోలు బాగా వచ్చేస్తుంది అన్నమాట, తొందరగా ఉడుతుంది. కాయ కూడా చూడండి, బాగా కాలింది, చక్కగా ఉడికింది అనమాట. ఇప్పుడు ఈ నీళ్లు తీసేసి వేరే నీళ్ళు పెట్టుకుని ఇంకొకసారి కాయ కడుగుతున్నా. దాన్ని ఏమన్నా కాలిన ఈ నలకలు ఉంటే ఊడిపోతాయని ఇప్పుడు కడిగి తీసేసి నేను ఎండు కొబ్బరి దాంతో తురుముతున్నాను. చక్కగా బాగా ఉడికింది కదా, ఊరికి వచ్చేస్తుంది. లేదంటే మీరు చాకుతో అలా ముక్కలల్లే కోసేసుకున్న అదంతా మిక్సీలో వేసుకోవచ్చు. ఎందుకు ఇలానే చక్కగా వచ్చేసింది, మీ ఇష్టం, మీరు ఎలా అయినా చేసుకున్నా. ఇప్పుడు అది ఆ గుజ్జంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. లీటర్ నీళ్లు పట్టినాయి అన్నమాట. ఇప్పుడు ఆ నీళ్లు పోసి ఒకసారి కలిపేసేసుకుని పక్కన పెట్టాలి. తొందరగా కరిగిపోతుంది, మెత్తగా ఉడికింది కదా. పచ్చి పులుసు గిన్నె పక్కన పెట్టి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసుకుని అవి కాలినాక కరివేపాకు వేయాలి. చిన్నులపాయ గడ్డాలు 4 చిన్న చిన్న ముక్కలుగా కోసాను, అవి కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. మీరు కొత్తిమీర ఉంటే వేసుకోండి, కొత్తిమీర కూడా. ఈ తాలింపు నెయ్యితో వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుని 2 నిమిషాలు వేగితే చాలు. అటు 2 నిమిషాలు అయినాక ఇప్పుడు అయిపోయింది, దించి కింద పెడుతున్నా. పెట్టి ఇక తాలింపులో పచ్చిపులుసు పోసుకోవాలి. అవి పోసేసినాక ఉప్పు, పసుపు
వేసుకోవాలి. బెల్లం 50 గ్రాములు పడుతుంది. అది కూడా పోసేసి ఒకసారి కలుపుకోవాలి. ఎప్పుడైనా పుల్లటి మామిడికాయ తీసుకోవాలి. ఇది చాలా పుల్లగా ఉంటుంది ఈ కాయ కూడా. ఇప్పుడు ఎండుమిరపకాయలు నిప్పుల మీద కాల్చుకోవాలి. అటు ఇటు కాల్చుకుంటా తొందరగా మాడిపోతాయి, అందుకని జాగ్రత్తగా కాల్చుకోవాలి. కాల్చుకుని వాటిని రోట్లో వేసి కొంచెం కల్లామిల్లా దంచుకోవాలి. మెత్తగా అవసరం లేదు. చినుకుల మూలాన తడిసి తొందరగా నలగలేదు ఆ కల్లామిల్లా కూడా. ఇప్పుడు నలిగింది. దీన్ని ఇక పచ్చి పులుసులో వేసుకుని ఒకసారి కలిపి ఉప్పు చూసుకోవాలి. కారం అయితే సరిపోని వేసేసాను. కాయ చాలా పుల్లగా ఉంటుంది ఇది, అందుకని చూస్తే పుల్లగా ఉంది. అందుకని ఇంకో గ్లాసు నీళ్ళు, కొంచెం ఉప్పు వేసుకుని ఇంకొక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి అవి మళ్ళీ వేసాను అన్నమాట. మొత్తం 3 ఉల్లిపాయలు వేసాను. పచ్చి పులుసులో ఉల్లిపాయ ఉంటేనే ఎక్కువ బాగుంటుంది. మీరు కూడా చేసి చూడండి, తిని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుందన్నమాట.